3% మాత్రమే. అదే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ లో ముస్లిం యొక్క పర్సంటేజ్ కేవలం 4% మాత్రమే. అలాగే ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ లో ముస్లిం యొక్క పర్సంటేజ్ కేవలం 1.8% మాత్రమే. అదే ముస్లింలు భారతదేశంలో 30%, అంటే 30 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. కానీ వారి యొక్క రేషన్ ఇందులో చూసినట్లయితే సిగ్గుపోతుంది. అలాంటి పరిస్థితులు ఇంకా ఎవరైనా పేరెంట్స్ కనీసం కల కూడా కనరు, మా పిల్లలు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, ఐఎఫ్ఎస్ అవ్వాలని కనీసం కలలు కూడా కనరు. అంత గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మన ముస్లిం సమాజంలో. ఒక్కసారి ఆలోచించండి, మన సమాజం ఎటు వెళ్ళిపోతుందో. నిజంగా ఇది కేవలం భారతదేశ పరిస్థితి మాత్రమే కాదు, మీరు ఆశ్చర్యపోతారు. భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాలలో ముస్లింల పరిస్థితి విద్యారంగంలో ఇదే విధంగా తగలబడిందండి. మీరు ఆశ్చర్యపోతారు, బాధపడిపోతారు. చూడండి, పూర్తి ప్రపంచంలో 198 దేశాలలో 57 ముస్లిం దేశాలు ఉన్నాయి. ఇస్లామిక్ దేశాలు కాదు. ఏం దేశాలు? ముస్లిం దేశాలు 57 దేశాలు ఉన్నాయి. అయితే పరిస్థితి ఏంటంటే, ఈ 57 ముస్లిం దేశాలలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో తెలుసా? కేవలం 600 యూనివర్సిటీస్ ఉన్నాయి. 57 ముస్లిం దేశాలలో 600 యూనివర్సిటీస్ ఉన్నాయని మీకు ఒక ఆలోచన కలవచ్చు. మీరు ఆశ్చర్యపోతారు. కేవలం ఒక్క అమెరికాలో 5,800 యూనివర్సిటీస్ ఉన్నాయి. మన భారతదేశంలో 8,400 యూనివర్సిటీస్ మన భారతదేశంలో ఉన్నాయి. అలాంటిది 57 ముస్లిం దేశాలలో కేవలం 600 యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా మీరు ఆశ్చర్యపోతారు, ఈ 198 దేశాలలో ఈ 57 ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క దేశం కూడా టాప్ 100 యూనివర్సిటీస్ ఇంతవరకు స్థానం సంపాదించలేదు. అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఎడ్యుకేషన్ లో ఈ రోజు ముస్లింల పరిస్థితి అంత దారుణంగా ఉంది సోదరులారా. చూడండి, ఇక్కడ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది అంటే, నిజంగా చెప్పాలి అంటే ఈ రోజు ఎడ్యుకేషన్ పై మన ముస్లిం సమాజం యొక్క ఆలోచన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అదేంటంటే, ఒక అమెరికా, యుఎస్ మీరు తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ పై $1.3 ట్రిలియన్ కేవలం అమెరికా ఖర్చు పెడుతుంది ఎడ్యుకేషన్ పై. ఒక్క సంవత్సరానికి $1.3 ట్రిలియన్ అమెరికా ఎడ్యుకేషన్ పై ఖర్చు పెడుతుంటే, ముస్లిం యొక్క టాప్ కంట్రీస్ 5 ఏదని సౌదీ అరబ్, యుఏఈ, ఖతర్, ఈజిప్ట్, పాకిస్తాన్, ఈ 5 దేశాలు అన్ని కలిపి $140 బిలియన్ ఖర్చు పెడుతుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం. $140 బిలియన్ ఈ 5 దేశాలు కలిపి ఎడ్యుకేషన్ పై ఖర్చు పెడుతుంటే, కేవలం ఒక అమెరికా $1.3 ట్రిలియన్ ఎడ్యుకేషన్ పై ఖర్చు పెడుతున్నాయి. అలాగే చైనా దేశం ఉంది. చైనా ప్రతి సంవత్సరం $564 బిలియన్ ఖర్చు పెడుతుంటే, ఈ 5 ముస్లిం దేశాలు కేవలం $140 బిలియన్ మాత్రమే ఖర్చు పెడుతుంది. ఇలాంటి అధ్వానకరమైన పరిస్థితి. పూర్తి అరబ్ దేశాలు కలిపి కేవలం 4% మాత్రమే సైంటిఫిక్ లిటరేచర్ ని అందజేస్తుంది. అదే మీరు చూసినట్లయితే పూర్తి అరబ్ దేశాలు సంవత్సరానికి 300 బుక్స్ ని ట్రాన్స్లేట్ చేస్తుంటే, కేవలం ఒక స్పెయిన్ ప్రతి సంవత్సరం కూడా 10,000 బుక్స్ ట్రాన్స్లేట్ చేస్తుంది. గ్రీక్ ప్రతి సంవత్సరం 1,500 బుక్స్ ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఒక అమెరికా వారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై $405 బిలియన్ ఖర్చు పెడుతుంటే, ఈ పూర్తి ముస్లిం కంట్రీస్ మొత్తం కలిపి కూడా కేవలం $23 బిలియన్ మాత్రమే ఖర్చు పెడుతుంది. అంటే మనకు నిజంగా ఈరోజు పరిస్థితి ఏంటంటే, మన భారతదేశంలో కాదు, పూర్తి ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకడు ముస్లిం, ప్రతి నలుగురిలో ఒక వ్యక్తి ముస్లిం పూర్తి ప్రపంచంలో. కానీ పరిస్థితి ఏంటి? మనం ఒక విమానం కొనాలి, ఏరోప్లేన్ కొనాలంటే అమెరికాపై ఆధారపడాలి. ఒక ఎస్కలేటర్, ఇప్పుడు మౌలానా గారు ఒక లిఫ్ట్ వేస్తారు, లిఫ్ట్ లో వెళ్ళాము, లిఫ్ట్ ఓపెనింగ్ జరిగింది కదా, లిఫ్ట్ చూస్తారా మీరంతా? లిఫ్ట్ కొనాలంటే యూరోప్ పై ఆధారపడాలి. రేపటి రోజు ఇక్కడ మనం ఈ మదర్సాలో విమానం కొనాలంటే ఎక్కడి నుండి ఆధారపడాలి? అమెరికాపై. ఆశ్చర్యపోతారు. సౌదీ అరబ్ లో ఉమ్రా చేసిన తర్వాత జానిమాజులు ఉంటున్నారు కదా, ఆ జానిమాజులు మేడ్ ఇన్ చైనా, చైనా వాడు తయారు చేసినటువంటి జానిమాజులు అక్కడ నుండి పట్టేసుకొస్తున్నాం మనం ఘనకార్యం చేసినట్టు. అక్కడెక్కడ కూడా ఒక ముస్లిం కంట్రీ పేరుండదు. అంత ఎందుకు దిగజారిపోయామంటే, ఎడ్యుకేషన్ పై పెద్ద పీఠం వేయలేదు సోదరులారా. ఎడ్యుకేషన్ పై పెద్ద పీఠం వేయని కారణంగా ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ముస్లిం మహిళలు చదువుకోకూడదని ఒక ఎక్స్ట్రీమ్ గ్రూప్ తయారైపోయింది. లేదండి, ముస్లిం అమ్మాయిని చదివిస్తారా? అయితే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పేసి తీసుకురావడం జరిగిందో మౌలానా గారి తరఫున, ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాలా అద్భుతంగా మాట్లాడారు. నిజంగా చూస్తున్నాను నేను. అదేంటంటే, ఇక్కడ మాట్లాడే పిల్లలు ఎదుగుతున్నారో
వారిలో కాన్ఫిడెంట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. అంటే మన పిల్లల దగ్గర అలాంటి టాలెంట్ ఉంది, అలాంటి టాలెంట్ ఉన్నటువంటి పిల్లల్ని బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కూడుకున్నటువంటి విశాలమైనటువంటి తరగతి గదులు మొత్తం విజిట్ చేశాను. కంప్యూటర్ ల్యాబ్ ఉంది, సైన్స్ ల్యాబ్ ఉంది, విశాలమైనటువంటి తరగతి గదులు ఉన్నాయి, ప్రేయర్ హాల్ ఉంది, వజూఖానా ఉంది, మంచి మంచి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి. నిజంగా ఇస్లాం అంటే ధర్మం ఏంటో ముస్లిమేతర సోదరులు కూడా మనం చెప్పాలి కదండి. చాలా మంది ఏమనుకుంటారో తెలుసా, చాలా మంది ఏమనుకుంటారంటే అవునండి ఇస్లాం అంటేనే అలాంటిది కదా, ముస్లిం అంటేనే అలాంటి వాళ్ళు కదా అని అనుకుంటున్నారు. నిజంగా ఇస్లాం అంటే సలాం మరియు సిల్మ్ అనే రెండు మూల పదాల నుండి ఇస్లాం అనే పదం ఏర్పడింది. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఒక వ్యక్తి తన మనోవాంఛలను అరికట్టి దైవ సమ్మతంతో జీవితం గడపడాన్ని ఇస్లాం అని అంటారు. ఇస్లాం అంటే ఒక శాంతి ధర్మం. చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతంలో కూడా పీస్ అనే పేరు లేదు. క్రిస్టియానిటీ పీస్ అనే పేరు లేదు, హిందూయిజం పీస్ అనే పేరు లేదు, సిక్కిజం, జైనిజం, బుద్ధాయిజం, జోడాయిజం ఏ మతాన్ని తీసుకున్న పీస్ అనే పదం లేదు. కానీ ఇస్లాం అనే పదంలో పీస్ అనే పదం ఉంది. కానీ ఈరోజు ముస్లింలు కొంతమంది వారి యొక్క మూర్ఖత్వం, వారి యొక్క అవివేకం కారణంగా ఈ పీస్ ఏం చేశారంటే పీసెస్ గా డివైడ్ చేశారు. పీసెస్ ముక్కలు అయిపోయింది, పీస్ లేదు, ఇక్కడ పీసెస్ అయిపోయింది. కాబట్టి మనం నిజమైనటువంటి పీస్ ని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఖురాన్ లో 22 టైమ్స్ అల్లాహ్ ఒక పదాన్ని ఉపయోగించాడు. అదేంటి? యా అయ్యుహన్నాస్. యా అయ్యుహన్నాస్ తఖూ రబ్బకుముల్ లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా వ బథ మిన్హుమా రిజాలన్ కసీరన్ వ నిసా వత్తఖుల్లాహ లదీ తసాఅలూన బిహి వల్ అర్హాం ఇన్నల్లాహ కాన అలైకుమ్ రఖీబా. ఓ మానవులారా, ఓ మానవులారా అంటే ఎవరు? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కదా. ఓ మానవులారా, మీరంతా ఒకే జంట సంతానం, ఆదం మరియు హవ్వ సంతానం. పరస్పరం ఒక ముస్లిం ఎలా జీవితం గడపాలో తెలుసా? హిందూ కూడా నా సోదరుడు, హిందూ కూడా నా రక్త సంబంధికుడు, హిందూ సోదరిమని కూడా నా సోదరిమని, హిందూ సోదరుడు కూడా నా సోదరుడు. ఎందుకంటే ఆ అల్లాయే నన్ను పుట్టించాడు, ఆ అల్లాయే హిందువులు పుట్టించాడు. కాబట్టి నేను ఎలా జీవితం గడపాలి? ఈ రోజు నమాజ్ చదవడం అంటే రోజులో 5 టైమ్స్ నమాజ్. మీకు కేవలం ఒక 50 నిమిషాల్లో మీ నమాజ్ అయిపోతుంది. అంటే ఒక రోజులో 50 మినిట్స్ మీరు నమాజ్ కోసం ఇస్తున్నారు. జకాత్ ఇవ్వాలనుకోండి, మీ జోబులో నుండి డబ్బులు తీసివేయాలి, అంతే కదా. అలాగే రోజాలు సంవత్సరంలో 30 రోజులు రోజాలు ఉంటాయి. కానీ అదే అఖ్లాక్, నైతికత, ప్రజలతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, పూర్తి జీవితంలో ఉండాలి. అవునా కదా? కాబట్టి ఈ అఖ్లాక్, ఈ నైతికతను ఈ రోజు మనం కోల్పోతున్నాం. మన ముస్లిమేతర సమాజం ఏదైతే ఉన్నారో వారు కూడా మన సోదరులు, వారికి ఇస్లాం ధర్మ సందేశాన్ని కూడా మనం అందజేయాలి. మనమంతా ఒకే జంట సంతానం. ప్రవక్త వారు చెప్పారు, ఆ వ్యక్తి ముస్లిం కాచారుడు ఎవరి పొరుగు వారైతే ఆకలి ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజిస్తాడో ఆ వ్యక్తి ముస్లిం కాచారుడు. మీరు భూలోక వాసులపై కరుణ చూపించండి, పరలోక వాసి మీపై కరుణ చూపిస్తాడు అని ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే మన ఈ ఇస్లాం ధర్మం మానవాళి అందరి కోసం. కాబట్టి ఈ ధర్మాన్ని మనం ప్రజెంట్ చేయాలంటే మనము నైతికంగా, మనం మంచి నైతికత కలిగి, మంచి సత్ప్రవర్తన కలిగి మనం సమాజంలో ఒక భారత పౌరుడిగా మనం జీవితం గడపాలి. ఇదే విషయం కదండి 3 గ్రంథాలు కూడా ముక్తకంఠంగా ఇదే విషయం చెప్తున్నాయి. భగవద్గీత శాస్త్రం, చతుర్వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, భగవద్గీతలోని 13వ అధ్యాయం 14వ శ్లోకం చూడండి. అక్కడ ఇదే విషయం చెప్పడం జరిగింది. అదేంటి? అద్వైష సర్వభూతానాం మైత్రీ కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమి. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, అహంకార మమకారములు లేనివాడు, సుఖ దుఃఖముల యందు సమభావము కలిగిన వాడు నాకు ఇష్టడు. కాబట్టి ఒక నిజమైనటువంటి హిందూ ఎలా ఉండాలంటే అందరినీ కూడా ప్రేమించాలి. ఒక నిజమైనటువంటి ముస్లిం ఎలా ఉండాలంటే ఖురాన్ ప్రకారంగా మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులని భావంతో ఉండాలి. ఇదే విషయం యేసుక్రీస్తు వారు చెప్పారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పారు. కాబట్టి ఒక క్రైస్తవుడు కూడా, నిజమైన క్రైస్తవుడు మానవులందరినీ కూడా ప్రేమించాలి. ఎందుకంటే హైందవ వాంగ్మయం అంటుంది, ఆదమో నామ పురుషా పత్ని హవ్యవతి తదా. ఆదాము హవ్వ సంతానమే సమస్త మానవాళి. ఆడమ్ మరియు ఈవ్ వీరిద్దరి సంతానమే సమస్త మానవాళి. ఆదమ్ మరియు హవ్వ స్థలం నుండే సమస్త మానవాళి ఉనికిలోకి వచ్చారు. అందుకే సర్వే జనో సుఖినో భవంతు, సర్వ హిందూ సుఖినో భవంతు కాదు. మానవ సేవే మాధవ సేవ. అలా కాకుండా హిందూ సేవే మానవ సేవ కాదు. అలాగే ప్రతి వ్యక్తిపై కూడా మీరు
కరుణ చూపించడం ప్రవక్త వారు చెప్పారు, ప్రతి ముస్లిం అని ప్రవక్త వారు చెప్పలేదు. కాబట్టి సోదరులారా సోదరులారా, మనలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలలో మనం జీవితం గడపాలి. చాలా సమయం అయిపోయింది, లేటుగా కూడా ఈ సెషన్ ప్రారంభమైంది. ఈ రోజు చివరిగా నేను ఒక విషయం చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. ఆ విషయం ఏంటంటే, నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు సోదరిమణులు ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక లక్ష్యం ఉందా? లక్ష్యం ఉంది కదా, గోల్ అంటారు. ఐ అండ్ మై గోల్. ఆమె హులా అయినా తలాక్ అయినా భర్త చనిపోయినా ఆ ముస్లిం అమ్మాయి ఏం చేస్తారండి, కనీసం ఏదో విధంగా ఒక జాబ్ చేసుకోవచ్చు. ఒక టీచర్ జాబ్ అయినా, ఒక ఫ్రీలాన్సర్ అయినా, ఏదో విధంగా ఒక జాబ్ చేసుకోవాలంటే ముస్లిం అమ్మాయిలకు ఎడ్యుకేషన్ ఉండాలి కదండి. ఎడ్యుకేషన్ లేకుండా జీవితం ఎలా ముందుకు కొనసాగుతుందో సార్ చూడండి. కనీసం ట్యూషన్స్ చెప్పు, స్కూల్లో జాయిన్ అయిపోయి ఒక టీచర్ గా ఏదో విధంగా చదువుకుంటే 100 దారులు మీకు కనిపిస్తాయి. కాబట్టి బంగారం కొనాలి, ఆస్తులు కొనాలి ఉంటే కొనండి, అంతకంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ పై ఖర్చు పెట్టండి. ఎడ్యుకేషన్ పై ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఈరోజు ముస్లిం సమాజానికి ఎంతైనా ఉంది. కానీ ఈరోజు ముస్లిం సమాజం పలావులు, బిర్యానీలు, పెళ్లిళ్ళు, హకీకాలు ధూమ్ ధామ్ చేసినంతగా ఎడ్యుకేషన్ పై ఖర్చు పెట్టకపోవడం చాలా విచారకరం.